ఇక హైదరాబాద్ లో జోరుగా ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. ఇవాళ ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. మరోవైపు ఉప్పల్లో ఇది చివరి మ్యాచ్ కావడంతో టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపారు. 1000 రూపాయలున్న టికెట్ను 10,000 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక 10,000 రూపాయల విలువ చేసే టికెట్ను ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్ముతున్నారు. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుని బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. మరోవైపు బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైనా బ్లాక్ దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం 2 జట్ల గెలుపోటముల కంటే ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీపైనే ఎక్కువ ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. రైట్, మొత్తానికి ఈ బ్లాక్ మార్కెటింగ్ దందాపై, బ్లాక్ టికెట్ల దందాపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ సంబంధించిన కీలక మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా చాలా గందరగోళం నెలకొంది. చాలామందికి టికెట్లు లభించిన పరిస్థితి కనిపిస్తుంది. సో బ్లాక్ మార్కెట్లో కొన్ని టికెట్లను కొనుగోలు చేసేందుకు ఫ్యాన్స్ కూడా నిన్నటి నుంచి ఇటు ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల తరచాడుతున్న దృశ్యాలు మనకి చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా కొంత ఈ మ్యాచ్కి సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే కూడా టాప్ 2లో గెలబోయే ఇటు టీం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీతో పాటు ఎస్ఆర్హెచ్ సంబంధించిన టీం పర్ఫార్మెన్స్ను నేరుగా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉప్పల్ స్టేడియం వేదికగా ఒక 3 కీలక మ్యాచ్ జరిగి అందులో ఈ ఆర్సీబీ సంబంధించిన వచ్చు, ఎస్ఆర్హెచ్ సంబంధించిన మ్యాచ్ కూడా ఒకటని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్కి సంబంధించి కొద్ది రోజుల క్రితమే టికెట్ల విక్రయం కూడా జరిగింది. కానీ కొన్ని నిమిషాలకే టికెట్లు సోల్డ్ అవుట్ కావడంతో కొంత హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు సంబంధించి కూడా నిరాశ మిగిల్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే బ్లాక్ మార్కెట్లో కొన్ని వేల రూపాయలకు సంబంధించిన టికెట్లు లభించడంతో ప్రస్తుతానికైతే అభిమానులు గత్యంతరం టికెట్ కూడా సుమారుగా 15,000 పైచీలకు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా బాక్స్తో పోల్చుకుంటే బాక్స్ యథేచ్ఛగా పోలీసులు ఇప్పటికే ఈ బ్లాక్ మార్కెట్ నిఘా పెట్టినా కానీ యథేచ్ఛగా ఇటు కేటుగాళ్లు ఇష్టారాజ్యంగా వారికి వచ్చిన టికెట్లను కూడా బ్లాక్ లో విక్రయిస్తున్న దృశ్యాలు మనకు కనిపించాయి. ప్రస్తుతానికి అయితే గడిచిన కొన్ని మ్యాచ్లకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు మల్కాజ్గిరి టాస్క్ ఫోర్స్ పోలీసు కూడా ఇంత ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కేవలం ఆ మ్యాచ్ జరిగిన రోజులు మాత్రమే టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టడం, కొంతమంది అడపదడప పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి యథేచ్ఛగా వైపు బ్లాక్ మార్కెట్ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి యథేచ్ఛగా వైపు బ్లాక్ మార్కెట్ దందా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి తోడు మరొకసారి ఆన్లైన్లో కేటుగాళ్లు కూడా ఇటు డిస్ట్రిక్ట్ యాప్ను పోలి ఉన్న ఒక ఫేక్ యాప్తో పాటు కొన్ని సైట్లను ఏర్పాటు చేసి కూడా క్రికెట్ అభిమానులను బురిడి కొట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఈ ఫేక్ సంబంధించిన యాప్స్తో పాటు సైట్ల మీద కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్ ఐపీఎల్కి సంబంధించిన చాలా కీలక మ్యాచ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ సంబంధించిన మ్యాచ్కి సంబంధించి, ఎందుకంటే మొదటిసారి ఐపీఎల్ సీజన్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ను ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా మరొకసారి క్వాలిఫై 1లో ఈ 2 జట్లు కూడా పోటీ పడబోతున్న నేపథ్యంలో కొంత క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మ్యాచ్ కి సంబంధించి క్రికెట్ అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీ టీం కి సంబంధించి కోహ్లీ టీం సంబంధించి కూడా ఈసారి చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్నట్టుగా అభిమానులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మ్యాచ్ కి సంబంధించి టికెట్లు లభించిన వారు కూడా బ్లాక్ మార్కెట్లో టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత వారు మ్యాచ్ చూసేందుకు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత హడావుడైతే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం జరిగే మ్యాచ్కి సంబంధించి 2 జట్లకు సంబంధించిన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా చెప్పుకోవాలి.